అయ్యో రెక్కలు ముక్కలు చేసుకొని వసవసా అని కన్న కష్టం చేసే ఈ రైతన్నల బతుకు ఈ దాకా వచ్చింది కథ. అయ్యా మరి కొంతమంది సర్కారు అధికారులకు ఎట్లా అనిపిస్తుందో ఏమో కానీ అబ్బా వాళ్ళ పైసలు మరి పిట్టలు మేస్తున్నాయి అయింది నెల జీతం. ఇక జాలే అన్నట్టు ఇంకేమో శుద్ధ పూజ చేసి వేసిండట. చూడు మీరు కూడా. ఏ చోట లేనిది లంచము, అన్నింటిలో పాలు పంచుకుంటుంది లంచము, దేనికైనా కావాలి లంచము, ఈ అలవాటే మరవద ప్రపంచము. ఏమన్నా అందం సందం ఉన్నాదురా ఈ ముచ్చట పాడువాడా. గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన రైతులము మేము కష్టజీవులము అన్నవో రామచంద్ర అని అంగడంగడయి అగోరిచ్చుకుంటా మేము భూమి మీద బతుంటే మా పొట్టనే కొట్టాలని చూస్తారు, మా రెక్కలకే ఆశపడతారు. ఏమన్నా సిగ్గి లజ్జ ఉందా కొంతమంది సర్కారు అధికారులకు? మొద్దు నిద్రపోతుర్రులా ఇలా అజ్ఞానం పాడువాడా. పనివాడి ఆఫీసు పోతే పట్టాదారు పాస్ పుస్తకాల కోసము లక్షల రూపాయలు డిమాండ్ చేసిండట షామీర్పేట ఎంఆర్ఓ. ఈ ఎంఆర్ఓని మరి ఎట్ట తిట్టాలనో ఏం చేయాలనో ఎట్ట చేయాలనో మరి ఇక మీ నోటికే మొక్కాలు ఇక అవు గసం ఇంటి పిల్లగాడు ఈ పిల్లగాడు తహసీల్దారు ఇక పాయ నువ్వట నేమట ఏసీబీ అధికారులకు మొర అయితే చిన్నగా మెల్లగా ఈ దొరని పట్టుకొని అత్తగారింటికి గొర్ర గుంజుకపోయారు. ఇంకా ఈడ ఉన్నాయి లేనివి ఆస్తులు పాస్తులు అక్కడ ఇక్కడ అన్ని కల తిరిగి ఇక ఈయన కథ మొత్తం మార్చుకుంటారు ఆడడం వల్ల ఈ ఏసీబీ అధికారులు. ఏమన్నా లజ్జ సిగ్గి ఉందా ఈ ఎంఆర్ఓకు? గిసవంటి పనులు చేస్తాడు ఈ ఎంఆర్ఓ. షీ నువ్వు కలుపుచ్చిపోతే ఏం పుట్టొచ్చినా గిసవంటి వాళ్ళు ఏందో ఏమన్నా ఎక్కడ అర్థం కాని మనుషులు వీళ్ళు. అయ్యా ఇంకా పైసలనే భూ వండుకో, పైసలతోనే చచ్చిపో, రేపు చచ్చినాడు కూడా పైసలు నీ అంటేనే వస్తాయి పాడు వడపో అని అంటా ఉర్రాట చుట్టుపక్కల జనాలు. గీస కథనే ఉంది ఎంఆర్ఓది పా. షామీర్పేట తహసీల్దార్ ఆఫీస్లో ఒక ట్రాప్ చేయడం జరిగిందండి. కంప్లైనెంట్ గారు మువ్వా శేషగిరిరావు అనేసి లాల్గడి మలక్పేట్ విలేజ్లో వాళ్ళకు 29 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్కు వాళ్ళకు ధరణిలో అప్లోడ్ చేయడానికి గాను మరియు పాస్బుక్స్ ఇష్యూ చేయడానికి గాను తహసీల్దార్గా సత్యనారాయణ గారిని అప్రోచ్ అయ్యారు. తహసీల్దార్ గారిని అప్రోచ్ అయితే ఆయన ఇంతకుముందు కూడా ఒక 10 lakhs తీసుకున్నారు. సో ఈ రోజు 10 lakhs ఇస్తుండగా పట్టుకున్నాము. సో ఆయనతో మాట్లాడారు. తర్వాత వాళ్ళ డ్రైవర్ తీసుకుంటుండగా పట్టుకున్నాము. డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు తీసుకోండి కలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటుండగా ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకున్నాము. ఎక్కడ తీసుకుంటారు? ఇక్కడే తహసీల్దార్ ఆఫీస్ బయట కార్లు కూర్చొని తీసుకున్నారు. ప్రెమైసెస్ లో ఆఫీస్ ప్రెమైసెస్. ఓవరాల్ గా 30 lakhs డిమాండ్ చేశారు. ఆల్రెడీ 10 తీసుకున్నారు, ఇప్పుడు 10 తీసుకున్నారు. 10 తీసుకుంటున్నా పట్టుకున్నాం. బ్యాలెన్స్ 10 ఇచ్చారు. ఇంకా తహసీల్దార్ గారి ఇక్కడ ఒక ఇల్లు ఉంది, మరి కరీంనగర్ లో కూడా ఇంట్లో కూడా తహసీల్దార్ ఇంట్లో సోదాలు చేస్తాం.